హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పిఎస్ నారాయణ గారు రచించిన 'చీకటి నీడ' అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? 6 సంవత్సరాల బట్టి అదే పనిగా రామం ఉత్తరాలు రాస్తున్నాడు. మా కోసరం ప్రత్యేకంగా నీవు ఎలాగూ రావు. గుంటూరు వచ్చినప్పుడైనా నీ పాతధూళితో మా గృహాన్ని పావనం చేయబోయ్ భగవాన్లు అంటూ. నిజమే, వాడి మాటను అనివార్య కారణాల వల్ల ఇంతవరకు తోసేవలసి వచ్చింది. నేను గుంటూరు వెళ్ళినప్పుడల్లా వాడిని కలుస్తున్న మాట వాస్తవమే, కానీ వాడికి పెళ్ళయ్యి తన సంసారం అంటూ ఒకటి ఏర్పరచుకుని దాన్నే పిల్లలు అనే దీపాలతో వెలిగించుకుంటున్నా నేను వీలు చూసుకుని వాడింటికి వెళ్ళలేకపోయాను అంటే క్షమించరాని నేరమే అవ్వవచ్చు. వాడలాంటి మిత్రుడు మరి. ఈసారి ఎలా అయినా వాడి దగ్గరకు వెళ్ళి రావాలి అనుకున్నాను. అందుకే గుంటూరులో చదువుకుంటున్న మా అమ్మాయి నా కోసం బెంగపడింది అని మా అక్కయ్య రాసిన ఉత్తరాన్ని చూసుకుని 2 గుడ్డలు బ్రీఫ్ కేసులో పడేసుకుని బయలుదేరాను. ఎలాగూ రామన్ దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి వాడికి ముందుగా ఉత్తరం కూడా రాయలేదు. అందున మనసులోని కోరిక వాడిని సర్ప్రైజ్ చెయ్యాలని. గుంటూరులో ఓ రోజంతా మా అమ్మాయితో కాలక్షేపమైంది. ఉన్న 4 రోజులు ఊరూరా తిరగటంతోటే సరిపోతుందని మా అక్కయ్య విసుక్కుంటున్నా పట్టించుకోకుండా 2వ రోజు మధ్యాహ్నమే భోంచేసి రామన్ దగ్గరికి బయలుదేరాను. రామన్ దగ్గరకు వెళ్ళాలి అంటే ముందు తెనాలి వెళ్ళాలి. ఆ పైన వాడు నివసిస్తున్న ఓ పల్లెకు బస్సులో వెళ్ళాలి. అక్కడ వాడు ఓ జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా ఏడుస్తున్నాడు. నా లెక్క ప్రకారం ఈ ప్రయాణాలన్నీ చేసి వాడి వాకిట్లో 4 గంటలకు ఉంటానని ఆశించాను. మనం అనుకున్నవన్నీ అయితే ఇంకా చెప్పుకునేంటందుకు ఏమున్నది? సూర్యుడు పడమటి కొండల్లోకి పారిపోతూ చంద్రుడికి తెల్ల జెండా ఎత్తేశాడు కూడా. ఆ పైన తెనాలిలో రామన్ దగ్గరకు నన్ను తీసుకువెళ్లే బస్సు రాత్రి 8 గంటలకు దడదడలాడుతూ వచ్చి ఆగింది. కుస్తీ పడితే కానీ టికెట్ దొరకలేదు. ఆ పైన సీటు వెనకగా మూలన. ఇంతా ఏడ్చి వెంటనే బయలుదేరిందా? లేదు, మరేదో బస్సు క్యాన్సిల్ అయిందట. అందుకని 2 ట్రిప్పులు కలిపి 9 దాటిన తర్వాత రాత్రి 10 గంటలప్పుడు చెట్ల గుబుర్ల మధ్యగా ఉన్న ఆ స్టేజీలో పండు వెన్నెల్లోకి చేతులు ఊపుకుంటూ దిగాను. రాత్రి 10 గంటలు అనేది ఇలా ఉంటుందని ఆ క్షణం వరకు అనుభవం లేదు. హైదరాబాద్లో మంచి సెంటర్లో ఉండే కొంపలో ఉండే నాకు అక్కడి వాతావరణం రాత్రి 12 గంటలప్పుడు కూడా కనపడదు. సరిగ్గా ఆ సమయాన అక్కడికి ఫర్లాంగు దూరంలో ఉన్న ఆ గ్రామం కురుస్తున్న తెల్లని వెన్నెల్లో చచ్చిన మనిషిని శ్మశానానికి మోసుకువెళ్ళేటందుకు కాను ఓ నల్లటి పెట్టెలో పెట్టినట్లుంది. ఇప్పుడు వెళ్ళి రామాన్ని లేపాలి. ఆయన గారి ధర్మపత్నికి వంట పని అంటగట్టాలి. ఇంతవరకు చూడని ఆమె నా ఈ అర్ధరాత్రి రాకను ఎలా తీసుకుంటుందో, విసుక్కుంటుందో, విచారిస్తుందో. ఏమైనా కానీ రామాన్ని కలవబోతున్నాననే సంతోషం ఆమె మీద భయానికి దుప్పటి కప్పేసింది. రాక వస్తున్న నా ఈ రాకకు వాడు అమితానందాన్ని పొందుతాడనేది ఖాయమే. మట్టి రోడ్డు మీద బూట్ల అడుగులు మెత్తగా పడుతున్నాయి. ఊరికి సింహద్వారంలా పెద్ద మర్రి చెట్టు, కాపలాదారుడిలా పక్కనే దేవాలయం, దాని ముందుగా సన్నని బాట. ఊళ్ళో కాలు పెట్టాను. సగం పడిపోయిన మట్టి గోడలతో ఇళ్ళు, ఆ గోడల మీదుగా పూరిపాకలు, గొడ్లు, పేడ, అదో విధమైన వాసన. ముందుకు నడుస్తున్నాను ఆ నరసంచారం లేని వీధిలో. రాత్రి 10 గంటలప్పుడు ఇంటి యజమాని చావగా ఎవరికి వారు దుఃఖంతో ముడుచుకు పడుకొని ఉన్న కొంపలో తిరుగుతున్నట్లుంది. అదో నయం, అమావాస్య కాలేదు. చీకట్లో మిణుకుమిణుకుమంటున్న దీపంలా 4 రోడ్ల కూడలిలో ఓ పెద్ద అరుగు మీద 4 మనుషులు కూర్చుని కనపడ్డారు. నేను వాళ్ల దగ్గరికే నడుస్తున్నట్టుగా అడుగులు వేసి వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డట్లుగా నోరు తెరిచి అడిగాను. రామారావు గారిల్లు కావాలి. పంతులుగారా? అందులో ఒకతను ఓ క్షణం తదేకంగా నా వంకే చూసి అడిగాడు. అవును, స్కూల్ టీచరే. ఆయన నిన్ననే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు కదండి, బదిలీ అయిపోయింది. ఒకతను కాస్త ముందుకి వంగుతూ అన్నాడు. మీకు తెలీదా? అరే నిజమా? రామాన్ని చూడబోతున్నాను అనే ఆనందమంతా ఒక క్షణంలో ఆవిరైపోగా ఒడలంతా ఎండి బీటలు వారిపోయింది. ఇదెక్కడి నిజం? ఏ ఊరు వేశారు? చెప్పారు, అక్కడికి 10 మైళ్ళ దూరంలో మరేదో ఊరు. తలెత్తితే ఆకాశం మీద చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడే కానీ ఆయన గారు కురిపిస్తున్న మంచు మాత్రం నా గుండెల్ని చుట్టి మెలిపెడుతుంది.
ఇంత రాత్రిపూట ఇప్పుడెక్కడికెళ్ళాలి? ఎంత వెన్నెలున్నా రాత్రి రాత్రే, భయం భయమే. నాకు తెలియని ఆ ప్రదేశంలో ఈ రాత్రిపూట నేనేం చెయ్యాలి? ఇదే ఏదో బస్తీ అయ్యున్నట్లయితే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేదే కాదు. 10 రూపాయలు నావి కావు అనుకుంటే డన్ల పిల్లో, పరుపు, పైన ఫ్యాను, మళ్ళీ మాట్లాడితే స్నానానికి వేడినీళ్ళు, విందు భోజనం. తటపటాయిస్తూ అలాంటిది ఉండదని ఖచ్చితంగా తెలిసి ఈ ఊళ్ళో హోటల్ గానీ ఏమైనా ఉన్నదా అని అడిగాను వాళ్ళనే. అందులో ఒకతను మొరటుగా నవ్వి, మీదే ఊరు పంతులు గారు అన్నాడు. ఉంటున్నది హైదరాబాద్, ప్రస్తుతం వచ్చింది గుంటూరు నుంచి. ఇక్కడెక్కడా హోటల్ లేదండి పెద్దగా నవ్వాడు. ఎక్కడికైనా వెళ్దామన్నా బస్సు కూడా లేదు. మరి నన్నేం చేయమంటారు అన్నట్టుగా వాళ్ళ వంకే చూశాను నిస్సహాయంగా. మున్సబు గారింటికే వెళ్ళండి. వెళ్ళి ఆయనే ఒక చాపిస్తారు, కాసిని మజ్జిగ చుక్కిస్తారు. 4 ఏళ్ళు ఆయన గారింట్లో ఉన్న పంతులు గారికి మీరు స్నేహితులాయే. వారిల్లేటో చూపిస్తారా? ఆ సమయంలో వాళ్ళ సలహాను పాటించటం కంటే నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అందులో చిన్నవాడిగా ఉన్నవాడు లేచి నిలుచున్నాడు చేతికర్రతో. నా వెంట రండి. చీకటి దారి చుట్టూ ఎడారిలా ఉన్నది ఆ క్షణాన నా పరిస్థితి. ముందుగా నా రాకను వాడికి తెలియపరచనందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఎలాంటి పిచ్చి పని చేశాను అని అనుకున్నాను. ఎంత విసుక్కున్నా, కోపగించుకున్నా నీళ్ల బయటపడ్డ చేపలా గిలగిల్లాటం మించి చేయగలిగిందేముంది? పెద్ద మండువా ఇల్లు, ముందంతా ఖాళీ స్థలం. ఇంటి ముందు వాకిటికి అటు ఇటు పెద్ద అరుగులు. చూరు కిందగా అరుగు మీదగా పెద్ద బెంచీ వేసి ఉంది. నన్ను వెంటబెట్టుకు వచ్చిన మనిషే ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసింది సాక్షాత్తు మునసబు గారే. లేకపోతే ఆ నిలువెత్తి విగ్రహం ఇంకెవరిదై ఉంటుంది? ఈయన వెళ్ళిపోయిన పంతులు గారికి స్నేహితులట. ఆయన వెళ్ళిపోయిన సంగతి తెలియక వచ్చారుట. ఆయన సింహం నోరు లాంటి ఆ వాకిటి నుంచి బయటకొచ్చారు. నన్ను యగాదిగా ఒక క్షణం చూసి, ఏ ఊరి నుంచొచ్చారు అన్నారు. ఆయన కంఠానికి నేను రాక్షసుడి ముందు నిలబడ్డ మనిషిలాగానే అయ్యాను. మాది హైదరాబాద్, ప్రస్తుతం గుంటూరు నుంచి వచ్చాను. ఇది 2వ సారి పెట్టిన రికార్డు. అలా కూర్చో అన్నారు. ఆయన నన్ను నాలాంటి ఆఫీసర్ని ఏకవచనంలో ఆజ్ఞాపించినా ఆయన వయసుకు పెద్దరికాన్ని ఇస్తున్నట్లుగా భావించి తల ఒగ్గాను. నాకు ఇల్లు చూపించడానికి వచ్చిన అతను వెళ్ళిపోయాడు. నేను బెంచి మీద కూర్చున్నాను. ఈయన కంఠానికి పాలేరు కాబోలు లేచి వచ్చి దూరంగా నిలబడ్డాడు. అరే, ఈయన గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వంట ఏర్పాట్లు చేయించు. అబ్బబ్బే వద్దండి, నేను ఇప్పుడేం తినను. తెనాల్లోనే అన్నీ అయ్యాయి. కాస్త చోటు చూపించి ఓ చిరిచాప పడేస్తే ఈ రాత్రికి కళ్ళు మూసుకుని తెల్లవారితోనే వెళ్ళిపోతాను. వాడు ఇక్కడ లేడని నాకు తెలీదు. తెలిస్తే ఇలాంటి ఇబ్బందులో ఇరుక్కుండేవాడినే కాదు అన్నాను. పర్వాలేదులే, కూర్చో. అరే, గ్లాస్ నిండా మజ్జిగ తీసుకురారా. నేను మౌనం వహించాను. భోజనానికైతే ముఖమాట పడ్డ మాట వాస్తవమే, కానీ ఒకవైపు నుంచి మండుకొస్తున్న ఆకలిని ఈ మజ్జిగతోనైనా చల్లార్చక తప్పదు. ఏం చేస్తుంటావు హైదరాబాద్లో? చెప్పాను, ఉద్యోగం, జీతం కూడా కావాలని. ఆ తర్వాత ఆయనతో మాట్లాడిన 1-2 గంటల్లో ఎప్పుడూ నన్ను ఆయన నీవు అనలేదు, మీరు అనే మర్యాదగా మాట్లాడాడు. మీరు స్నేహితులా అడిగాడు. ప్రాణంతో సమానం అన్నాను నొక్కి పలుకుతూ. ఆయన నవ్వాడు. ఎందుకు నవ్వాడో తర్వాత 10 నిమిషాలకు కానీ నాకు అవగతం కాలేదు. ప్రాణ స్నేహితులు ఎప్పుడూ మీ గౌరవాన్ని పెంచేవాళ్లే అయ్యుండాలి, కానీ ఇలాంటి అల్లాటప్పాయిగాళ్ళు కాదు అన్నాడు. అప్పుడే పాలేరు తెచ్చి పక్కన పెట్టిన తోలు సంచిలో నుంచి పొగాకు కాడ బయటకు తీసి చుట్టుకునేందుకు కాను తుంచుకుంటూ. క్షమించాలి, ఆయన మాట్లాడిన తీరు, కంఠము నా మనసుకు కష్టాన్ని కలిగించింది. ఆవేశాన్ని నిగ్రహించుకున్నాను. మనసున్నది చూశావు, కోతిలాంటిది. అందులో వయసులో ఉన్నదైతే ఇంకా చెప్పుకోవాల్సిందే ఉన్నది. మనిషి మంచివాడే, కాదనను. ఒక్క మాట, ఇంత అర్ధాంతరంగా మీ ప్రాణ స్నేహితుడు ఈ ఊరి వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా అన్నాడు. నాకేమీ తెలియదు కనుక ఆయన ముఖంలోకే చూస్తూ ఉండిపోయాను. నేనే. ఆయన ఫెళ్ళున నవ్వారు. నాకు విభ్రాంతి కలిగించింది ఆయన మాట.
మీరు నన్ను పాము అనండి, నాకు అభ్యంతరం లేదు. పాము పగపట్టనంత వరకు చాలా మంచిదే. పగ కూడా ఎప్పుడు పడుతుందో తెలుసా మీకు? తన జోలికి వస్తేనే. నాకు తెలిసినంత వరకు రామం సాధు జంతువు. అలాంటి రామం రాజకీయ దురంధరుడు లాంటి మునసబు జోలికి, మరో మాటలో చెప్పాలంటే ఆ ఊరికి రాజులాంటి ఆయన జోలికి ఓ ఈగలాంటి బడిపంతులు వెళ్ళటమా? అసంభవం కాక అసంభవం. నా మనసు ఆయన మాటలను నమ్మవద్దంటుంది. కానీ పూర్తి వివరాలు తెలుసుకుందే ఎటూ నిర్ణయించుకోవటం కష్టం. మజ్జిగ వచ్చింది. అంతకుముందే తెల్లటి ఇత్తడి చెంబుతో అక్కడ ఉంచిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని మజ్జిగ తాగాను. జేబురుమాలతో మూతి తుడుచుకుంటూ ఉండగా, ఇక పడుకోండి పంతులు గారు, ఎప్పుడనగా బయలుదేరారో అంటూ అంతవిగ్రహము లేచింది. చుట్టను చివరి పీలుపు పీలుస్తున్నట్లుగా పొగను గుప్పు గుప్పున వదులుతూ. క్షమించాలి, రామన్ చేసిన తప్పేమిటో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది అన్నాను కొద్దిగా ముందుకు వంగి. ఆయన లోపలికి వెళ్ళేటందుకు ఒక్క అడుగు వేసిన వాడల్లా నా మాటకు ఆగి వెనక్కి తిరిగాడు. ఆ గుడ్డి వెన్నెల వెలుగులో ఆయన నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నట్లే అనిపించింది. ఆ చూస్తున్న తీరు నాకు కాస్త కలవరపాటునే కలిగించింది. లేనిపోయింది ఆ విషయం ఎందుకెత్తానా అని ఒక క్షణం అనుకున్న మాట నిజమే. అయినా ఆయన్ను అంతగా తలకిందులు చేసిన వాడు చేసిన ఆ ఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోకుండా ఉండలేను. కంఠం కంచు గంటలా మోగింది. పెళ్ళయింది, పిల్లలున్నారు, చేస్తున్న ఉద్యోగం మాట్టారిగిరి, నలుగురికి ఇంత బుద్ధి జ్ఞానం చెప్పవలసినవాడు, కడుపుకు కావలసిన 4 నూకల కోసం నలుగురి తలల్లోనూ నాలుకలా మెలగవలసినవాడు. అలాంటివాడు నిప్పుతో చెలగాటమాడతాడా? వచ్చిన వయసు మనిషి మనస్సును పెంచేదిలా ఉండాలి. చిన్నది, దానికేం తెలుసు? అందమైన ఆడది కనిపిస్తే చాలు నాశనం చెయ్యాలనుకోవటమే. సరోజ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చదువు చెప్తున్నాననే మిషపెట్టి వల విసరడమే. దాని జీవితాన్ని ఆరిపివేయాలనుకోవటమే. నేను భయంగా అడిగాను, సరోజ ఎవరు? నా కూతురు. మరు క్షణాన ఆయన నా ముందు లేడు. ఆయన వెళ్ళిన తర్వాత క్షణం కూడా ఆ ఇంటి సింహద్వారం తెరిచిలేదు. తర్వాత పాలేరు చాప ఎప్పుడు పడిచారో తెలీదు. దానిమీద ఓ పెద్ద తివాచి ఎప్పుడు వేశాడో తెలియలేదు. అలాగే మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయాను అక్కడే. ఎప్పుడో ఎక్కడో కుక్కల అరుపులు నన్ను మేల్కొలిపాయి. జావలా జారిపోతూ ఆ తివాచీ మీదకి ఒరిగిపోయాను. ఇదెక్కడి ఘోరం? రాము ఇంత నీచానికి దిగజారాడా? అందున పెళ్ళై, ఆ పైన తండ్రై, 10 మంది పిల్లలకు గురువై, ఇది నమ్మదగ్గ విషయమేనా? ఏమో. తెల్లటి వెన్నెల పుచ్చపువ్వులా ఉన్నది. వెన్నెలంటే నాకెంతో ఇష్టం. కానీ ఆ క్షణాన వెన్నెల కిరణాలే అగ్నిశిఖల్లా చుట్టుముట్టి నా ఒళ్ళంతా మంటలు రేపుతున్నాయి. నాకు అశాంతి కలిగిస్తున్నాయి, అలజడి కలిగిస్తున్నాయి. నిద్ర రావటం లేదు, కళ్ళు మంటలు పుడుతున్నాయి. చికాకుగా అటు ఇటు ఊరుకునే పొర్లాడుతున్నాను. అసలు ఇక్కడికి రాకుండా ఉంటే, రామన్ని చూడాలని అనుకోకుండా ఉన్నట్లయితే. రామం, ఎందుకలా మారిపోయావురా నీవు? ఎందుకలా దిగజారిపోయావురా? దగ్గరలో ఏదో అలికిడి, ఎవరో నడుస్తున్న చప్పుడు, సన్నని మెత్తని అడుగులు. కళ్ళు తెరిచి తలెత్తి నలువైపులా పరిశీలిస్తే నిజమే, ఓ స్త్రీ. ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా అక్కడికి వచ్చిన ఆమె నాకు విభ్రాంతినే కలిగించింది. ఎవరామె? ఉలిక్కి పడుతున్నట్లుగా లేచి కూర్చుని కళ్ళు రెపరెపలాడిస్తూ చూస్తున్నాను. ఆమె వచ్చి ఎదురుగ్గా నిలబడింది. నేను సరోజనండి. ఆ అమ్మాయి సన్నగా ఉంది, పొడుగ్గా ఉంది, ఎర్రగా ఉంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాను. తెల్లవారిన తర్వాత మీరు మాస్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్తాను. అయితే ఈ ఉత్తరం ఆయనకిస్తారా అంటూ మడతపెట్టిన కాగితాన్ని నాకు అందించింది. తడబడటము నా వంతే అయింది. అలాగే. ఆ కాగితాన్ని నా చేతిలో ఉంచి ఒక్క క్షణం కూడా ఉండలేదు ఆ అమ్మాయి అక్కడ. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెన్నెల్లో జలతారులా మెరుస్తూ అరుగు చివరకు వెళ్ళి పక్కవాకిలి వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత తలుపు కిర్రుమన్న చప్పుడు. మునసబు నిలువెత్త విగ్రహం నా కళ్ళ ముందు నిలబడింది. ఆయన చెప్పిందంతా నిజమా? లేకపోతే ఈ అమ్మాయికి ఇప్పుడు రామానికి ఉత్తరం రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే వాళ్ళిద్దరికీ ఊహించలేకపోయాను. వాడి ఉద్యోగానికే చెడ్డ పేరు తెచ్చేవాడు ఎంత నీచానికైనా దిగజారగలడు అనిపించింది.
నాకు ఆత్మీయుడైన రామన్ జీవితంలో అంతగా చెడిపోవటం నిజంగా నేను సహించలేని విషయమే. చలి జివ్వున నరాల్ని రామాన్ని గురించిన బాధలాగానే లాగుతోంది. తిరిగి తెల్లవారేటంతవరకు అంతవరకు పట్టిన కలత నిద్ర కూడా పట్టలేదు. బిక్కుబిక్కుమంటూ మానసికంగా ఓడిపోయి మీది మీదికి వస్తున్న చలికి భయపడుతున్నట్లుగా ముడుచుకుని పడుకున్నాను. మునసబు గారింటి నుండి బయటపడి సన్నని ఇరుకు రోడ్లను దాటుకుంటూ ట్రంక్ రోడ్ ఎక్కేటప్పటికి 7 గంటలు దాటి అరగంట అయింది. అప్పటికే సూర్యుడు తనలోని ఎర్రదనాన్ని తగ్గించుకుని కరుకుదనాన్ని పెంచుకుంటున్నాడు. వెళ్ళి బస్సు కోసం సత్రం ముందున్న మర్రి చెట్టు కింద 10 నిమిషాలు నిల్చోవలసి వచ్చింది. సత్రం ముందు బావి పక్కగా ఉన్న రొచ్చు నాలో ఆ ఊరి మీద పేరుకున్న అసహ్యంలా ఉంది. ఎండిన మర్రి చెట్టు ఆకులు నేల మీదంతా రామమీది ఆలోచనల్లా ఆవరించి గజిబిజిగా ఉన్నాయి. దూరంగా బస్సును చూస్తూనే అశాంతి నిలయానికి దూరమైపోవచ్చు అన్నంత ఆనందం కలిగింది. బయలుదేరే ముందు మునసబుకు ఎదురుగ్గా కూర్చుని పాలేరు తెచ్చి ఇచ్చిన పెద్ద గ్లాసుడు కాఫీని డికాక్షన్ కంటే చిక్కటి పాలే ఎక్కువై అదో విధమైన వెగటు వేస్తూ ఉండగా ఇబ్బందిగా తాగుతూ ఉండగా, చూడండి పంతులు గారు, మీ స్నేహితుణ్ణి కాస్త జాగ్రత్తగా మసులుకోమనండి. పొరపాట్లు ప్రతి వాళ్ళు చేస్తారు. చేసిన వాటిని సరిదిద్దుకోవటంలోనే మనిషి గొప్పతనం ఉంది. నేను చెప్పానని చెప్పండి. రామాన్ని చూసేటంతవరకు ఆయన మాటలు నన్ను నాలా ఉండనీయలేదు. మనసంతా చికాకు, కోపం, అసహ్యం, దిగులు, భయం. ఇది అని ప్రత్యేకంగా చెప్పలేను. అదో విధమైన అర్థం కాని తపన. సరిగ్గా 9 గంటలకు రామన్ నన్ను చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడి కౌగిలించుకున్నంత పనిచేశాడు. ఈరోజు ఎంత సుదినం, ఎంత మంచి రోజు అన్నాడు. ఆ క్షణాన వాడి కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతున్నట్లే అనిపించింది. అవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు. రారా సత్యం, ఎంత హాయిగా ఉన్నదో తెలుసా ఈ క్షణాన నా మనసు. నేను చెప్పలేనురా నా ఆనందాన్ని. రారా నాన్న. ఓయ్ శారదా, ఇలా రావోయ్. ఎవరొచ్చారో చూడు. మా సత్యం వచ్చాడోయ్. పెద్దగా రోడ్డు మీద నుంచే అరవసాగాడు రాము. నేను వాడి చేతిని చాలా ఆప్యాయంగా పట్టుకుని నడుస్తున్నాను. ఆ క్షణాన వాడి కళ్ళలో వెలుగుతున్న సంతోషం నాకు గర్వకారణమే అవుతుంది. నిజంగా మిత్రుడంటే వాడే. చూరుకిందుగా తల వంచుకుని లోపలికి వెళ్ళాను. రామానికి సరైన జోడీనే అనిపించేలా ఉన్న శారద నవ్వుతూ ఎదురొచ్చింది. నమస్కారం అన్నయ్య గారు. మీ మిత్రుడి గృహాన్ని ఈనాటికి మీ రాకతో పావనం చేశారు. రండి రండి. చాలా సంతోషం ఆహ్వానించింది నన్ను. ఆమె మాట తీరు, ఆమె ఎవరో ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తిలా అనిపించలేదు నాకు. దానికి కారణం రాము. అంతకు మించి వాడికి నాకు ఉన్న అనుబంధం. నా గురించి ఎంతగా చెప్పాడో ఆమెకు వాడు. నాకు చాలా ఆనందంగానే ఉన్నది ఈనాటి ఈ రాక అన్నాను, మనసంతా ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించగా. అవును, నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు నీకు? రాము కుతూహలంగా నా ముఖంలోకి చూస్తూ అడిగాడు. వాడి ప్రశ్న నన్ను ఆనంద శిఖరాల మీద నుండి ఒక్క కుదుపు కుదిపి పాతాళంలోకి తోసేసింది. రాత్రి గుర్తుకొచ్చింది. మునసబు గుర్తుకొచ్చాడు. ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన మాటల్లో రామం మీద రంగరించిన అసహ్యం గుర్తుకొచ్చింది. మనసంతా క్షణంలో గజిబిజి అయి బాధతో తడిసి ముద్దయింది. రాత్రి మీ పాత ఊళ్ళో మునసబుకు అతిథిగా గడిపాను పేలవంగా నవ్వుతూ అన్నాడు. నా మాట వింటూనే ముడుచుకుపోయిన వాడి ముఖం నా గుండెల్లో ముల్లులాగానే గుచ్చుకున్నది. నన్ను ఇంకా తిడుతూనే ఉన్నాడా అన్నాడు బాధగా రాము. శారద అక్కడ ఉండలేనట్లుగా, మా మాటలు వినలేనట్లుగా వెనక్కి తిరిగి బరువుగా అడుగులు వేస్తూ నా గుండె మీద మరో దెబ్బ కొట్టింది. నేను అసలే సెన్సిటివ్ని. శారద ఎంతగా బాధపడుతోందో. అరే సత్యం, లోకులు కాకులురా. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే బాపతు. 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు. ఒకటి చూసి ఇంకేదో ఊహించుకుని మరేదో చెప్పుకుంటారు. కనుక అవన్నీ మర్చిపోయి నిజం కానప్పుడు నమ్మవలసింది, బాధపడవలసింది ఏమీ లేదు. ఆ వెధవ గొడవంతా పోనీలే కానీ కూర్చోరా పండు. ఓయ్ శారదా, కాఫీ కలుపు. ముందు కాఫీ, తర్వాత టిఫిన్. వాడు బస్తీవాడే, పెద్ద ఆఫీసరు. పెద్ద బిందె నిండా కాఫీ కలిపి ఆట్టే పెడితే నోరు తెరిచినప్పుడల్లా ఒక గ్లాసుడు పోస్తూ ఉండొచ్చు. అదిరా నాన్న, చూశావు, నేను బాధపట్టలేదు. బాధపడవలసిన అవసరమూ నాకు లేదు.
దైవ సాక్షిగా నేను చెప్తున్నాను, నాకు అలాంటి దురుద్దేశం ఎన్నడూ కలగలేదు. ఆ అమ్మాయిని కోరుకోనూ లేదు. సరోజను నా చెల్లెలనుకున్నానురా. నా చెల్లెలురా అమ్మాయి అన్నాడు ఆవేశంగా రాము. తడుస్తున్న కళ్ళతో సిన్సియర్గా చెబుతున్న వాడి మాటలను వింటూ ఉంటే వాడిని ఎలా నమ్మకుండా ఉండాలో నాకు అర్థం కాలేదు. అందుకే సో ఫర్గెట్ దట్, మర్చిపో. ఆ ఊరిని మర్చిపో, ఆ మనుషులను మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో. అది ఓ పీడకలే అనుకుని అంతా మర్చిపో అనునయంగా అన్నాను. జేబులో నుంచి అర్ధరాత్రి వెన్నెల్లో సరోజ వచ్చి ఇచ్చిన కాగితాన్ని బయటికి తీస్తూ ఒక్కసారి శారద లోపలికి వెళ్ళిందో లేదో అన్నట్లుగా తొంగి చూసి, సరోజ నీకు ఉత్తరం ఇచ్చిందిరా అన్నాను. ఏం రాసింది? నిర్లిప్తంగా అడిగాడు. ఏమో చూడు. వాడు కాగితం అందుకున్నాడు. మడత విప్పాడు. వాడి చేతివేళ్లు వణకడం గమనించాను. వాడి కళ్ళు ఆదుర్దాగా ఆ ఉత్తరంలోని అక్షరాల వెంట పరిగెత్తడము గమనించాను. ఒక్క క్షణంలో వాడి కళ్ళు పెద్దవై ఆ పైన తెల్లని మల్లెల్లా నవ్వాయి కూడా. నీవు చదవరా సత్యం, నవ్వుతూ నా చేతికే తిరిగి ఇచ్చాడు. అవసరమా? అందులో రహస్యాలేం లేవు. గూడలెగరేసి నవ్వాడు. శారదా ఇట్రా, సరోజ ఉత్తరం రాసింది పెద్దగా పిలిచాడు. క్షణం సంశయించినా చదవడానికే నిశ్చయించుకున్నాను. మాస్టారు, నా మూలకంగా మీకెంత అపవాదు, నన్ను మన్నించరు. సరోజ. టిఫిన్ తినటం అయింది. ఆ పైన మళ్ళీ కాఫీ. శారద సరదాగా భర్తకు మిత్రుడనై అంతకుముందు ఎన్నడూ చూడని నన్ను ఎంతో ఆదరంగా గౌరవంగా చూస్తుంది. కొత్తదనం లేకుండా వంట ఇంట్లో కూర్చుని నంగినంగిగా మాట్లాడకుండా నేను ఆ ఇంట్లో కొత్తవాడిలా ఇబ్బంది పడకుండా ప్రవర్తిస్తుంది. పిల్లలు ఇద్దరూ దీపాలే. 10 గంటలవుతూ ఉండగా రామం గుడ్డలు మార్చుకుంటూ, కొత్త కదా, ఒక్కసారి స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారికి కనపడి 2 క్లాసులు తీసుకుని వస్తాను. ఇదిగో ఈ పుస్తకాలు చదువుకుంటూ కూర్చో అంటూ పాత మ్యాగజైన్ల కట్టను ఒకదాన్ని నా ముందు పడేశాడు. నేను మధ్యాహ్నం వెళతాను, 1 గంటకల్లా వచ్చేసేయ్ అన్నాను. అసలు అన్నీ కలిసి వచ్చి రాత్రే వాణ్ణి చూడటం తటస్థించినట్లయితే ఈ పాటికే బయలుదేరుండేవాణ్ణి. రాము శారద ఇద్దరూ ఒక్కసారే గయ్యన లేచారు. కాదంటే కాదని మొండిగా తల అడ్డంగా ఊపసాగారు. నా ఇబ్బందులన్నిటినీ నేను ఏకరువు పెట్టుకోక తప్పలేదు. ఈసారి మంగళగిరి వెళ్ళి మా నాన్న చస్తూ నాకిచ్చిన 2 ఎకరాల పొలం సంగతి చూడవలసిన అవసరం ఉంది. 2 ఏళ్ల బట్టి సరిగ్గా పండి చావటం లేదంటున్నాడు రైతు. నేను వెళ్ళటం వలన వాడు పండటం లేదంటున్న పొలంలో కొత్తగా మరింత ఎక్కువగా పండేదేమీ లేకపోయినా అదో తృప్తి. నా కారణాల లిస్టుతో వాళ్లను అంగీకరింపచేయటం నాకు కాస్త కష్టతరమైన పని అయింది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా 2 రోజులు ఉంటానని మాట ఇచ్చాను. అంతేకాకుండా సకుటుంబంగా కూడా వస్తానని వాగ్దానం చేశాను. పైపెచ్చు ఎండాకాలం సెలవుల్లో వాళ్లే గనక వస్తే నేను వారం రోజులు సెలవు పెట్టి అందరం కలిసి హైదరాబాద్ను అన్ని వైపులా చూడవచ్చని కూడా ఆహ్వానించాను. రాము 1 గంటకల్లా వస్తానంటూ స్కూల్కి వెళ్ళాడు. పిల్లలతో కాసేపు మాటలు చెప్తూ కూర్చున్నాను. రాము ఇచ్చిన పాత పుస్తకాలను తిరిగేస్తూ కాసేపు కాలక్షేపం చేశాను. కాసేపు అలా రోడ్ల మీద తిరిగి వద్దామా అనిపించింది నాకు. శారద వంట ఇంట్లో నుంచి వచ్చింది. రాత్రి మీ మిత్రుని గురించి ఆ మనసుబు ఏమన్నాడు అన్నయ్య గారు అన్నది. ఆమె ముఖంలో బాధ అద్దంలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. నా మనసుకు కష్టంగానే ఉన్నది. పోనీ అమ్మా, రాము ఎలాంటివాడో నాకు తెలుసు. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడూ అలా ప్రవర్తించడు వాడు. ఆ మునసబు మాటలను ఎవడు నమ్ముతాడు? ఏ పాపము ఎరగని సరోజ కూడా ఎంతగా బాధపడుతున్నదో ఆమె రాసిన ఉత్తరమే స్పష్టం చేస్తుంది. ప్రదేశం ఎలాగూ మారారు కనుక దాన్నంతా ఓ చెడు కాలంలా భావించి మర్చిపోవటమే ఉత్తమం. నిజమే అన్నయ్య గారు అన్నది. ఆమె గొంతులోని విచారపు జీర నన్ను వివసుణ్ణి చేసింది. ఒక క్షణం సంశయించినా, రామం మీద నీకేమైనా అనుమానంగా ఉన్నదా అన్నాను చిన్నగా. చచా, చాలా త్వరగా అన్నది. దేవుడిలాంటి మనిషి అయినా ఆయన మీద అనుమానమేమిటి? నొచ్చుకుంటున్నట్లే అన్నది. అది నిజం. కొద్ది క్షణాలు మా నడుమ నిశ్శబ్దమే రాజ్యం చేసింది. అన్నయ్య గారు, ఒక్కొక్కసారి కొన్ని నిజాలను మనం మనసులో ఉంచుకోనులేము, అటు బయటకు కక్కనులేము. అలాంటి దాంతోనే నేనిప్పుడు గిలగిలా కొట్టుకు చస్తున్నాను. ఎవ్వరికీ చెప్పుకోలేని నిజం. నన్ను క్షమిస్తానంటే మరొకరి ముందు, ముఖ్యంగా మీ మిత్రుని ముందు
నోరు జారను అంటే చెప్తాను. చిన్నగా లోతైన బావిలో నుండి మాట్లాడినట్లుగా అన్నది. ఉత్సుకతతో ఆమె ముఖంలోకి చూడసాగాను. ఈ గొడవకంతటికీ కారణం నేను. అదేమిటి? నోరు తెరుచుకుని ఆశ్చర్యపోవటం నా వంతే అయింది. మరేం చేయమంటారు చెప్పండి? అసలే పల్లెటూరు, నా అనుకున్న మరొకరు లేని ఊరు. ఊరుకు పెద్ద అయిన ఆ మునసబు ఎత్తుగోడల ఇంటిలో మరో మనిషికి కంటపడని కాపురం. ఎవరికి చెప్పుకోగలను నా బాధ? ఏమైంది? ఆ మునసబు ఆకలి విషపు చూపుల నుండి నన్ను నేను రక్షించుకోవడానికి ఓ బడిపంతులు ఏ విధంగా సహాయపడగలడో నాకు అర్థం కాలేదు. ఎదురు తిరగలడా? ఎదిరించగలడా? అసలు ఎదురు తిరిగితే, ఎదిరిస్తే ఈ కుంకుమకైనా నేను నోచుకుని ఉండగలనా? మరో భయం. కుమిలి కుమిలి ఏడుస్తూ అసలు విషయం దాచి అనారోగ్యంగా ఉంటున్నదంటూ మరో ఊరికి ట్రాన్స్ఫర్కి ప్రయత్నించమని రకరకాలుగా పోరాను. మీ మిత్రులు ప్రయత్నమైతే చేశారు, కానీ బడిపంతుల కోరిక కూడా ఈడేరటమా ఈ ప్రపంచంలో? నాకు ఏం చెయ్యాలో తోచలేదు. మునసబు పంజా విసురు రోజురోజుకు దగ్గరవుతుంది. నాకు పగలే రాత్రులవుతున్నాయి. చీకటి, భయం, జలధరింపు. తప్పించుకోలేక నానా అవస్థలు పడుతున్న స్థితిలో మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. నా ముఖంలోకి చూస్తూ అంత బాధలోనూ చిన్నగా నవ్వింది. ఒక్క క్షణం మౌనం తర్వాత మళ్ళీ నోరు విప్పింది, కొత్త ఊపిరి తీసుకున్నట్లుగా. సరోజకు ఈయనగారు ట్యూషన్ చెప్తున్నారు. అది ఆసరాగా తీసుకుని కావాలని అనుమానాస్పదమైన పరిస్థితులు ఏర్పరిచి వాళ్ళిద్దరూ అమాయకంగా నవ్వుకుంటున్నప్పుడు ఆ దృశ్యాన్ని మునసబు భార్యకు చూపించి నాలోని భయాల్ని ఆమె బుర్రలోకి ముల్లుల్లా గుచ్చాను. అది మరుక్షణంలోనే ఆగమేఘాల మీద వెళ్ళి మునసబు తలలోకి ఎక్కింది. సరోజ పెళ్లి కావాల్సిన పిల్ల, నానా రభస చేసుకుంటాడా? అంతే, రాజు తలుచుకుంటే ఇంకే ఉన్నది. ఆయన అలా జిల్లా కేంద్రానికి వెళ్ళటం, ఈయన గారికి ఇలా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావటం అంతా కన్నుమూసి తెరిచే లోపలే జరిగిపోయింది. హాయిగా నవ్వేసింది శారద. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.